నానా ఆగో ఆగో, తొందరపడకూడదు. నువ్వు ఎట్టయినా కొద్ది వయసు మించి ఉండవు, కొద్ది ఎట్టయినా ఊపు తగ్గి ఉంటుంది నీకు. మనకు బాగానే ఉంది, నువ్వు అట్ట ఆగు. నానా దీంట్లో అప్ప కొడుకుని రాజీ పడేదే ఉండదు, నేను చెబుతున్నా. నీకంటే ముందు నానా నానా నువ్వు చెప్పింది నేను అమ్మకు చెబుతా. ఇంకా నేను బజార్కి వచ్చాను సార్. నేను ఇక్కడ రాలేదు సార్, నేను రోడ్డు మీద పోతానికి మా నాన్న గొంతుని వచ్చింది ఇక్కడ, అందుకని తీసుకుపోవాలని వచ్చాను సార్. సార్ నేను వయసులో చిన్న పిల్లల సంగతి నీకు కానొస్తానే ఉంది కదా, కానొచ్చిందా? కాని రాదా? ఏమంటావా? సార్ ఇంకా ఇందులో వీళ్ళు తప్పేమీ లేదు, ఈసారి వదిలేండి సార్. కుదరదు, గోళ మీద చేస్తాను తెలుసుకోవాలి. మేమేం తప్పు చేసాం ఇప్పుడు? ఎందుకు గోళ చేస్తున్నారు మీరు? నువ్వు చూసావా? చూసా. ఎక్కడ చూసా? అమ్మాయి ఎందుకు పట్టుకున్నారు మీరు? ఎప్పుడు పట్టుకున్నావు? ఇప్పుడే పట్టుకుంటే ఇక సాక్ష్యం చూపి. సాక్షి నా అమ్మాయి ఏదో నీ తట్టు పలుకుతుందని నీ ఇష్టం వచ్చాడు మాట. అది నా తట్టు పలక నీ తట్టు బతికింది. ఇప్పుడు వచ్చినాడు పోవటం కాదు. ఇప్పుడు నువ్వు వచ్చి మా సొక్కా ఏందో పట్టుకున్నావు చెప్పు, లేకపోతే నీ డ్యూటీ మొత్తం నాశనం అయ్యా. ఇక్కడితో వదిలేద్దాం, మీకు నాకు గొడవద్దు, ఇంక నా వెంట పడద్దు. కావాలంటే మీతో ఒక పాట పాడి ఒక ఆట ఆడతాను. అమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు లోసుకుందంట. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ, దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు.
ఎక్కడికెళ్ళావంటాడు అసలు ఇప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు దోమ కుట్టిందన్నాడా ఆడా మగ అంటాడు కొనిసీమ కుట్టిందన్నాడా చిన్న పెద్ద అంటాడు వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నవి లేనివి రంగులు కొట్టి శీలానికి సంకళ్ళేసే తనకే కొట్టని చంపట్టయ్యాను అయ్యో పాపం పిల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను పిల్లాని భావనిస్తావా నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను అమ్మోన భావనిస్తనా అంత గొప్ప నక్కు నీకు దక్కనిస్తనా అమ్మోన భావనిస్తనా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తనా అరే జరగండి జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి దుట్టు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు ఈస్ట్ ఫేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ దిగితే ఈస్ట్ ఫేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను పిల్లాని భావనిస్తావా అప్పు సెట్ చేసి తీసుకొస్తాను పిల్లాని భావనిస్తావా దుబాయ్ సెట్ ముట్టిలోన ముంచుకొస్తాను అరే అమ్మోన భావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా అమ్మోన భావనిస్తనా వేడి చెట్టు నీకు అంటనిస్తనా ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసు కానీ ఇదెవరో కొత్త బండిరా బాబు రయ్యమని గుద్దుకుంటూ చేతంది ఇలియానాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు మైతకానికి దమాకు తిరిగే ఉడికే నాదని అన్నాడు శ్రేయాకే సమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు అనుష్కానే వెనక్కినట్టే సరికే నాదని అన్నాడు ఫ్రంట్ బ్యాక్ చూశాడు మెంటల్కి పోయాడు అప్పుడవును చూశాడు అప్పడం అయిపోయాడు ఫేస్ చూసి ఫేస్ చూసి ఫేస్ చూసి ఫీజ్ అయిపోయి బాచులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ మారిపోయాడు అబ్బో అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను ఓకేనా భావనిస్తను జూనియర్ షారుఖ్ ని జంట చేస్తాను నీకేనా భావనిస్తను ఇంత గత్తగాడు లేదంటను నాని బాబకి బొగు నమ్ముకున్న తోడనెవడు వీడనివ్వకు నాని బాబని బొగు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు ఏమిటి సుల్తాన్ ఏదో ప్రమాదం ముందుకొచ్చిందని కబురు చేశావు ఏమిటా ప్రమాదం నువ్వు నాకు ఆప్తమిత్రుడివే కదా. ఎందుకు వచ్చిందా అనుమానం నేను స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను నాకు ద్రోహం చేస్తే ప్రాణం చేస్తాను నాకు తెలుసు మిత్రమా, నువ్వు నా కోసం ప్రాణాలైనా ఇస్తావని. అందుకే నీకు ఒక గొప్ప నిధి రహస్యం చెబుతాను, దానిని నువ్వు మనసులో ఉంచుకోవాలి.
నీ దగ్గర నాకు తెలియని రహస్యాలు ఏమున్నాయి సుల్తాన్? నీ గతము తెలుసు, నీ ఇప్పటి జీవితము నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఒకటి ఉంది రెడ్ లైన్. అతి త్వరలో ఈ దేశం మొత్తం మన ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు ఈ దేశాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రులు, మంత్రులు ఎవరు ఉండరు. అర్థం కావటం లేదు సుల్తాన్, వివరంగా చెప్పు. నేను నా మిత్రుడు దేవరాజ్ ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొడతాం. అప్పుడు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దేశాన్ని ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత అధికారాన్ని మనకు అప్పగిస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న అల్లకొల్లోల వెనక అసలు కథ ఇదన్నమాట. ఈ పథకాన్ని రూపొందించిన మహామేధావి ఎవడు సుల్తాన్? వాడికి మనం జోహార్లు చెప్పాలి. ఆ దేవరాజు పథకం ఈ దేశంలో సృష్టించే అల్లకల్లాలకు ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తుంది. మనం చెయ్యవలసిందల్లా అల్లర్లు, హత్యలు. అది మన కొత్త ఏం కాదుగా. ఈ పరిస్థితి మారాలంటే మన ప్రజానాయకులే ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నెత్తుడు కూడికి అలవాటు పడ్డారు. ఆ నాయకుల్లో ఉన్న స్వార్థాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక పని చేసి పెడతావా? ఏమిటా పని సుల్తాన్? స్టేట్ బ్యాంక్ దోపిడీ చేయాలా, లేక సేట్ చమల్నాల్ని హత్య చేయాలా? ఈ రెండూ కాకపోతే మిస్ ఇండియాని కిడ్నాప్ చేయాలా? నాకు అడుగడుగునా ఒకడు అడ్డు తగులుతూ ఉన్నాడు. వాణ్ణి అడ్డు తొలగించాలి. ఎవడో అమాయకుడు సుల్తాన్, మనకి అడ్డు తగులుతున్నాడంటే వాడికి ప్రాణం మీద ఆశ లేదా? వాడు అమాయకుడు కాదు, అసహాయ సూర్యుడు. వాడి పేరు చెబితే మనలాంటి గూండాలకు గుండె దడ. వాడే ఆ అగ్ని కుమార్, ఇన్స్పెక్టర్ అగ్ని. వాడిని అంతం చేయాలి. ఆ ఇన్స్పెక్టర్ అగ్నే కాదు మిస్టర్ సుల్తాన్, వాణ్ణి పుట్టించిన ఆ దేవుడు అయినా సరే మనకి అడ్డు వస్తే అడ్రస్ లేకుండా పోతాడు. సామాన్యులకు సాధ్యం కాని పని మిస్టర్ రెడ్ లైన్. అందుకోసమే నిన్ను అర్చిస్తున్నాను, ఈ పని చేసి పెట్టమని. అర్థించడం ఎందుకు సుల్తాన్? అలాంటి మనగాన్ని ఎదుర్కొంటేనే మన టాలెంట్ బయటపడుతుంది. అందుకే వాడిని శాసించే అధికారం నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెట్టుకో, ఎంతమంది మనుషులనైనా వాడుకో. వాడు మాత్రం పెట్టడానికి వీల్లేదు. ఓకే సుల్తాన్, అజేయుడని అసహాయ సూర్యుడని ఈ ప్రజల చేత కీర్తించబడుతున్న అగ్ని కుమార్ని అందరూ 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 చూస్తుండగానే అంతం చేస్తాను. ఈ రెడ్ లైన్ దమ్మేమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్తాను. ఏమిటి సుల్తాన్, ఎంత ఆనందంగా ఉన్నా మన శత్రువు ఎవడన్నా ఒక గొప్ప రహస్యం చెప్పాలి దేవరాజు నీకు. ఏమిటది? మన శత్రువుల్లో ఒకడైన అగ్ని కుమార్ మరణానికి ముహూర్తం పెట్టాను.